విఖ్యాత దర్శకులు గౌరవనీయులు రేలంగి గారికి, అదేవిధంగా దర్శకులు సాయి సుదర్శన్ వెంకట్ గారికి, బల్లెం వేణుమాధవ్ గారికి, ఈ వేదిక పైన ఉన్న నిర్మాతలకి, నటీనటులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమంలో దాదాపుగా ఇక్కడున్న ఒకరిద్దరం మేమందరము పాల్గొన్నాం. ఆ రోజే అనుకున్నాం, ఇక్కడ చెప్పినటువంటి స్టోరీ లైన్, అక్కడ తీసుకుంటున్నటువంటి ఆ లెంత్ అంతా చూసినప్పుడు తప్పనిసరిగా ఇది విజయవంతమైనటువంటి చిత్రంగా ముందుకు వెళ్తామని అనుకున్నాం. అది నిజంగా అమ్మవారి దయ వల్ల ఆ సక్సెస్ మీట్ చేసుకునే వరకు వచ్చిన సందర్భంగా ఇందులో ఉన్న నటీనటులకి, దర్శకులకి, ఈ చిత్రాన్ని ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓ కవి ఒక చోట చెప్తాడు, ప్రతిదీ సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట దుష్కరమ్ము సుమ్ము అని చెప్పి అంటాడు. అంటే ఏది సులభంగా సాధ్యం కాదు. ఒక ఆలోచనకు కార్యాచరణ, ఆ కార్యాచరణ అనేటువంటిది సక్సెస్ఫుల్గా సాగితే ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే మనం చేసుకునే ఈ సక్సెస్ మీట్లా ఉంటుంది. అటువంటి గొప్ప కార్యాచరణ కలిగినటువంటి మంచి వినయశీలి, సహృదయం కలిగినటువంటి రాము గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా చోట్ల చెప్తారు, ఏం చెప్తారు అంటే ఈ రోజుల్లో దేన్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు అంటే, రకరకాలైనటువంటి ఏఐ మోడ్లోకి మనం వెళ్ళిన తర్వాత సోషియో ఫ్యాంటసీ చిత్రాలను ఆదరించేటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తే దానికి నేరుగా రిజల్ట్ ఏంటి అంటే ఈ సక్సెస్ మీట్.
అంటే ఇంకెక్కడో ఒక చోట ఆదరణ అనేటువంటిది ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలిచిన దర్శక నిర్మాతలకి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిరంతరం నాటక రంగం నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సినీ దర్శకుని స్థాయికి ఎదిగినటువంటి మా రామును 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. అట్లాంటి రాము నటుడుగా విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఇప్పుడు దర్శకుడిగా తన విశ్వరూపాన్ని చూపెట్టేటువంటి ప్రయత్నంలో దిగ్దర్శకులైన రేలంగి గారి లాంటి ఆశీస్సులను తీసుకునేటువంటి ఒక అద్భుతమైన ఈ సందర్భానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గాలి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. పెద్దలు లయన్ సాయి గారికి, రేలంగి నరసింహరావు గారికి, ఇటువంటి పెద్దలందరి ముందర మాట్లాడాలంటే కొద్దిగా తడబాటు ఏర్పడుతుంది. వాస్తవంగా నేను బనగానపల్లె వీరబ్రహ్మేంద్ర గారి క్షేత్రంలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. నేను దాదాపుగా 2 ఫంక్షన్ హాల్ అక్కడ నిర్మాణం చేశాను. వీరబ్రహ్మేంద్ర గారి ఒక శిలా విగ్రహాన్ని 10 లక్షలతో మద్రాసు నుంచి కళాకారులు పిలిపించి నా ఫంక్షన్ హాల్కు దాదాపుగా 50 అడుగుల వీరబ్రహ్మేంద్ర స్వామి కబ్బండలముతో తపస్సు చేసే విధంగా ఒక ప్రతిమను నా ఫంక్షన్ హాల్లో, బహుశా మా రాము గారు ఒక ఫోటో అక్కడ తీసుకుని బాగుండు. తీసుకున్నారా? సంతోషం. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహల్లో కింద నీళ్లు, తాళపత్ర గంధాలు ఎక్కడ అన్ని మరుగుపడి ఉండే దానిలను నేను ఆ క్షేత్రంలో రోడ్డు లేకపోతే రోడ్డు నిర్మాణం చేసి అక్కడ ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ప్రతినిత్యము ఎంతోమంది వేలాది భక్తులు వస్తూ ఉంటారు. అందరికీ కూడా అక్కడ ఆ క్షేత్రంలో అన్నదానాన్ని యాత్రికులకు అందరికీ కూడా ఆ ప్రదేశంలో కొద్దిగా అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ అందరికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కోసం చెప్పేసి ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేశాము. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం జరపబడును. ఇక సినిమా గురించి అంటే నాకు పిచ్చి ఉండేది. ఏదైనా నటించాలా, నన్ను ఎవరు గుర్తిస్తారు, నేను నటిస్తానా నిజంగా అనే ఒక ఆలోచనలో ఉన్నాను. ఒక సందర్భంలో ఒక ముస్లిం అబ్బాయి వచ్చి సినిమా తీద్దామని చెప్పేసి చెప్తే దాదాపు ఒక 50 లక్షల దాకా ఖర్చు పెట్టాను. మరి అతను ఎందుకో సార్ లయన్ సాయి గారే ప్రసాద్ లైబ్రరీలో అప్పుడు వారి చేతుల మీదగానే ట్రయల్ రిలీజ్ అయింది. ఇంకా అక్కడ కొద్దిగా నిరుత్సాహపడి ఉంటుంది. మళ్ళీ రాము గారు వచ్చి ఇక్కడ మేము అలలు లేని సముద్రము సినిమా తీయాలని అనుకుంటున్నాము, మాకు మీరేమైనా సహకరిస్తారా ఈ ఏరియాలో అంటే, మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఉండండి, మా ఫంక్షన్ అందు అక్కడే అన్ని భోజనం చేసుకుంటూ ఉండండి, చేయండి, మంచి ఒక సినిమా నిర్మాణం చేయండి అని చెప్పేసి అలలు లేని సముద్రానికి కూడా రాము గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే అనుకోకుండా రోజారమణి గారు వారి భర్త గారు వచ్చి గాలి సినిమా మేము ఇక్కడ నిర్మాణం చేయాలనుకుంటున్నాము, మీరేమైనా మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తారన్నారు. మీకు ఏ సపోర్ట్ కావాలో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. నిజంగా రాము గారు నా ఇంతటి శరీరాన్ని కొండలెక్కించి ఒక మాంత్రికుడి వేషం వేసి నేను చూడికి బాగుంటాను రాము గారు అంటే, లేదు నువ్వు ఈ వేషం వేయని చెప్పేసి వేషం వేయించి అమ్మగారు నాకు ఈ వేషం మొత్తం మొదలు మేకప్ చేసింది. అమ్మగారి పేరు తెలియదు, కుమారి గారు. నిజంగా నాకే చూస్తే నేను ఎవరా అనిపించింది అద్దంలో. అట్లాగే తీసుకెళ్ళిపోయాడు, మర్లేడు స్వామి కొండల్లో తీసుకెళ్ళాడు. అక్కడంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్రెండ్స్, మా బంధువులు అందరూ చాలామంది వచ్చారు. నేను దిగని సిగ్గుపడ్డా. వీళ్ళంతా నన్ను చూస్తే ఇంకా ఏంది గుర్తుపడితే నాకు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నన్ను చూసి అమ్మవారి వైపు వెళ్తే రోజా దగ్గరికి వెళ్తున్నారు కానీ నన్ను చూసి భయపడుతున్నారంతా. అంత భయంకరంగా ఉన్నానని చెప్పి ఎవరు నా బంధువులు కూడా నన్ను కనకలేదు.
మా డ్రైవర్ కూడా చెప్పాను, ఒరే ఇట్లా మంత్రం వేస్తాను కింద పడిపోరా అని చెప్పాను. వాడి దగ్గరకు వచ్చి సర్లేనా నువ్వు మంత్రం వేయన్నాడు. రే ఛప్ అని పట్లు పడిపోయాడు. వాడు రే మూర్తి రారా అన్న. వాడు మేనేజర్ ఎక్కడ మల్లేడు స్వామిలో, స్వామి నాకేం తెలుసు స్వామి, నేను ఏం చేయలేదు స్వామి, నన్ను మంత్రి యాక స్వామి అని. ఒరే మూర్తి నీ అంత చూస్తారా మూర్తి, స్వామి స్వామి వద్దు స్వామి అని చెప్పేసి నిజంగా కళను రాము ద్వారా ఈ సినిమాలో కలిపురుషుడుగా నేను గొప్పగా నటించాను లేదు తెలియదు, కానీ నాకైతే నా కోరిక తీర్చినట్టు రాము గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో రాము లాంటి ఒక దర్శక కళాకారుని కూడా ఆదరించే విధంగా ఈరోజు గాలి సినిమా దాదాపుగా 25 రోజులు ఆడడం అనేది, అందులో పౌరాణిక చిత్రం లాంటి ఈ చిత్రాన్ని ఆదరించినటువంటి ప్రేక్షక దేవతలందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ రాము గారు మంచి సినిమాలు తీసి ప్రజలను సార్ రేలంగి నరసింహారావు గారు ఎట్లా ఒక సినిమా తీస్తే కనుక ఆహ్లాదకరమైనటువంటి ప్రజలు కూడా ఇంకా చూడాలా అనే విధంగా నేను రేలంగి నరసింహారావు సినిమాలు చాలా చూశాను. హాస్యమును పండించడంలో వారు మహాదిట్ట. రాము అంటే పట్టుదలకు మారిపోయారు అని చెప్పొచ్చు. ఉత్సాహం, ఎంత ఉత్సాహం, ఏదో చెయ్యాలన్న తపన. ఈ గాలి చిత్రం చూసిన తర్వాత మాత్రం రాము విశ్వరూపం కనిపించింది. రాము విశ్వరూపం అంటే కలిపురుషుడు విశ్వరూపం బాగా బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్నారు. ఆ కలిపురుషుడిని అణిచివేసినటువంటి అమ్మవారి పాత్రలో రోజారాణి గారు నటించారు, అది పాత్ర పరంగా. కానీ మొత్తం ఓవరాల్గా సినిమా మొత్తంలో రాము విశ్వరూపం కనిపించింది. అసలు గాలి అనే టైటిలే నాకు అద్భుతంగా అనిపించింది. గాలి అంటే ఇక్కడ ఇందులో ఈ సినిమాలో అనుకోవడం నేను, వాడికి గాలి సోకిందిరా అంటే వాడికి ఏదో భూతం పట్టింది, దయ్యం పట్టింది అనే ఉద్దేశంలో మనం ప్రయోగిస్తుంటాం. వాడికి ఇంటి మీద గాలి సోకింది, వాడికి ఆవిడకేమో పుట్టింటి మీద గాలి సోకింది అంటే ఆ వాతావరణం తనని అట్రాక్ట్ చేసింది అని. ఈ గాలి అనేది ఈ అర్థంలో కానీ తీసుకున్నామంటే నిజంగా ఎటువంటి దుర్మార్గమైన గాలికి అట్రాక్ట్ అయ్యి బలైపోతున్నారు యువత అనేది మనము గమనించవచ్చు. యూట్యూబ్ ఆన్ చేస్తే పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్తో, పిచ్చి పిచ్చి బొమ్మలతో ఒక ఆవిడ అంటుంది, వాళ్ళ 3 ఏళ్ల కొడుకుని చూపించి మా వాడికి టీ అంటే ఇష్టం అండి అంటుంది. 3 ఏళ్ళ వాడికి టీ అంటే ఏం తెలుసు వాడికి? ఈవిడే అలవాటు చేసింది, తర్వాత ఈవిడే బాధపడుతుంది మా వాడికి టీ. అలాగే మనం అలవాటు చేస్తున్నాం పిల్లలకి దుర్మార్గమైనటువంటి వాతావరణం, దుర్మార్గమైనటువంటి గాలి. ఇప్పుడు ఈ భగవత్ప్రధానమైనటువంటిది మీరు ఎటువంటి దుర్మార్గమైనటువంటి వాతావరణంలో ఉన్నా, ఎటువంటి ప్రలోభాలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నా, ఎక్కడ మీ బలహీనతలకు మీరు బలైపోతున్నా, ఒక దైవశక్తి ఉంది మిమ్మల్ని కాపాడే దైవశక్తి. ఆ దైవశక్తి నమ్మిన వాడికి ఎటువంటి హాని జరగదు అనేటువంటి మూల సూత్రంలో నిర్మించినటువంటి ఈ చిత్రము రాను యువతలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఎస్ నేను భగవంతుడి బిడ్డను, నన్ను భగవంతులు చూసుకుంటారు, నాకేం ఆపద కలగదు, ఎవరు ఎటువంటి దుర్మార్గమైనటువంటి ప్రలోభాలు పెట్టని నన్ను అమ్మవారే కాపాడుతారు అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం కలిగించేటువంటి పరంగా ఈ చిత్రం నిర్మించినట్లు నాకు అనిపిస్తున్నది. ఇటువంటి చిత్రాల నిర్మాణమే ఇప్పుడు కావాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు ఏంటనంటే హీరో ఓరియంటెడ్, పలానా వాడు హీరో అంటే ఆహా చప్పట్లు కొట్టడం, అందులో ఏం మెసేజ్ ఉందనేది లేదు. ఇది మొత్తం మొదటి నుంచి ఆద్యంతం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. ఇటువంటి మెసేజ్ చిన్న చిత్రమైన, లఘు చిత్రమైన ఎంత గొప్పగా ఆకర్షించిందండి. ఆ ఫోటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ నటీనటుల అద్భుతమైనటువంటి నటన కానీ, ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా చేశారు. మొత్తం మీద టోటల్గా ఓవరాల్గా ఈ గాలి చిత్రం మంచి విజయం సాధించింది. ఇటువంటి విజయాలు ఇంకా అనేక సాధించి ఇది మనకు నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఆశీర్వదిస్తూ ధన్యవాదములు. రాము గారు నాకు 5 to 6 years నుంచి తెలుసండి. నేను డెంటిస్ట్ యాక్చువల్లీ. సో నా క్లినిక్ మియాపూర్లో ఉంటుంది, మెయిన్ రోడ్ పైన. ఆయన ఒకరోజు నన్ను 5 to 6 years బ్యాక్ క్లినిక్ పెట్టిన 1 year తర్వాత వచ్చాడు. ఆయన ఈ వేణు గారు వచ్చి నార్మల్గా మేము ఇట్లా కళాకారులం సార్, మేము చేస్తూ ఉంటాం, ఇట్లా నాటకాలు వేస్తూ ఉంటామని ఆయన చూపించాడు. ఇది మా నాటకాలు ఇలా ఉంటాయి ప్రోగ్రామ్
వెళ్దామని. నేను సరే వస్తూ ఉంటారు కదా ఎవరో అన్నట్టు నేను చూస్తూ ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చారు, చూసా ఈయన మరి ఎవరైనా చేసి ఎలా ఉన్నారా ఊరికే అంటే మరి చాలా మంది వస్తూ ఉంటారు కదా అట్లా అనుకుంటా ఉండే నేను కూడా నెగిటివ్గానే. సరే అని చూసిన తర్వాత ఆయనలో ఉన్న ఇంట్రెస్ట్, ఆయన కొన్ని నాకు చూపించాడు వాళ్ళు, అంటే ఆ ఫొటోస్ కానీ వాళ్ళు చేసే తీరు కానీ అవన్నీ చూస్తే నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటి నుంచి అందరిలానే నేను కూడా సినిమాలు చూసేవాడిని అట్లే, అంతేగాని పెద్ద ఏదో డై హార్ట్ ఫ్యాన్ లాగా అట్లానేం కాదు నేను. చూశాక బట్ బికాస్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్ హిమ్సెల్ఫ్, లైక్ అంటే ఆయన ఆ లోపల ఏజ్కి ఆయన చేసేదానికి సంబంధం ఉందా లేదా నాకు తెలియదు కానీ బట్ ఆయనలో ఉన్న ఈగర్ కానీ ఒకసారి వెళ్ళా నేను చాలాసార్లు చెప్తూ ఉండాను, మీరు రండి సార్ మా అక్కడ చందనాల్లో చేస్తూ ఉంటాం, ఒకసారి ఆలేరులో ఉంటుంది, ఆ కూకట్పల్లి దగ్గర టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా చేస్తూ ఉంటారు. బట్ నేను ఒక్కటే చెప్పాను సార్, వాట్ ఎవర్ మీరు చేస్తున్నారు కానీ నాకు అది మెయిన్ ఇంటెన్షన్ అయితే నచ్చింది అండ్ మీరు పెట్టే అన్నదానాలు కూడా నాకు నచ్చింది దాంతోపాటు. సో అది యూజ్ ఎలా అయినా కానివ్వండి గ్రౌండ్లో, బట్ ఏదో ఒక రకంగా ఎవరికొకరు హెల్ప్ అవుతుందని అని మాత్రం నాకు అర్థమైంది ఆఫ్టర్ ఒక 1 year తర్వాత. సో కళాకారులకే కానివ్వండి ఎండ్ ఆఫ్ ద డే అన్నదానంలో తినడం అయినా తింటారని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ వాట్ ఎవర్, నేను ఇచ్చింది పెద్ద పెద్ద అమౌంట్లు కాదు, మాతో అయినంత మాత్రం చేస్తూ ఉండేవాడిని. సో అదొక బాండింగ్ లాగా క్రియేట్ అయింది. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము, చెప్పడము, ఇంకా ఎవ్రీ టైం లైక్ 3 months కానీ 4 months కానీ ఒకసారి వస్తారు, కలుస్తారు, ఇట్లా ఈవెంట్ చేసాము, ఇక్కడ ఇట్లా సక్సెస్ అయింది, ఇంతమంది వచ్చారన్న ఇంకా క్లోజ్ అయిపోయింది అన్నట్లు చెప్పడం మార్నింగ్ కానీ. ఇంకా మనకు అర్థమవుతుంది కదా ఒక మనిషిని చూస్తే ఓకే వీ కెన్ ట్రస్ట్ హిమ్, ఇంకా ఆయన చేస్తున్నాడు ఏదో ఒకటి, ఆయన స్టేటస్లు కానీ పెడతా ఉంటారు కదా. ఒకసారి నేను ఇంకా టైం చూసుకొని ఒక 1 year బ్యాక్, అంటే ఆయన నాకు పరిచయం అయిన 3 years తర్వాత 4 years తర్వాత ఒకసారి వెళ్ళాను నేను. ఆ రోజు ఏదో నాటకం చేస్తూ ఉండే వాళ్ళంతా, అదేంటి సార్ హరీష్ చంద్ర, అంటే ఎంత మంచి అంటే యాక్ట్ వాళ్ళు చేస్తున్నారంటే స్టేజ్ పైన. అంటే ఈ మధ్యలో నాకు తెలిసి ఆ స్క్రీన్ మీద కూడా జస్ట్ మనకు ఆ కెమెరా ఆ విజువల్స్ వల్ల మనకు అట్లా కనిపిస్తుంది కానీ ద సేమ్ థింగ్ వీ మేక్ దీస్ పీపుల్ ఇంటూ దట్ స్క్రీన్ నాకు తెలిసి ఇంకా బాగా కనిపిస్తాం అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే ఆ లోపల నుంచి న్యాచురల్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ ఎస్పెషల్లీ ప్రాపర్గా డైలాగ్ చెప్పడము అని చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంకా అప్పటి నుండి ఆయన నిజంగానే ఫ్యాన్ అయిపోయాను నేను. అంటే అంత ఈయనే ఆర్గనైజ్ చేస్తున్నారు అంతమందిని, అంటే చూసుకోవడము, ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్ అండ్ అక్కడ ఏరియాలో అన్నదానాలు కండక్ట్ చేయడము బాగా అనిపించింది. సో లాస్ట్ టైం కూడా ఒకసారి రావాల్సి ఉండే ఇక్కడికి, సో అనుకోకుండా మిస్ అయిపోయాను. బట్ ఒకసారి రావాలని నాకుండా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వచ్చాను నేను. చాలా బాగుంది మీ అందరినీ కూడా చూడడము. స్పెసిఫిక్గా తెలియదు సార్, ఐఎమ్ సో సారీ, బట్ మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ. కాళీ సినిమా గురించి చెప్పాలంటే ముందు రాము గారి గురించి చెప్పాలి. అందరూ చెప్తున్నారు, నేను చెప్పాలి, చెప్పక తప్పదు. ఆయన పట్టుదల, ఆయన ఉత్సాహం ఈ సినిమాని ఈ స్టేజ్కి తెచ్చింది, 25వ రోజుకి తెచ్చింది. కేఆర్ విజయ తర్వాత అంత గొప్పగా ఆ పాత్రలు రాణించిన రోజారాణి గారు ఒక నిర్మాతగానే కాదు నటిగాను విజృంభించారు. మొదటి సినిమాకి అంత బాగా చేయడం, ఇప్పుడు ఇందాక అమ్మ అమ్మ కాళిక అంబ అనే పాటలో ఆమె చూపించిన హావభావాలు ఏ పెద్ద నటికి తీసిపోతాయి. చాలా చక్కటి ఎక్స్ప్రెషన్స్, ఆమెను చూస్తుంటే దేవతను చూస్తున్నానేమో అనిపించింది. అట్లాగే రాక్షసుడు కలిపురుషుని పాత్రలో మరి బనగానపల్లి నుంచి వచ్చిన ఈ కారణ జన్ముడిన, ఎందుకంటే ఆ పాత్ర కోసం పుట్టి పరకాయ ప్రవేశం చేశాడేమో అనిపిస్తుంది, ఆ పర్సనాలిటీ అందుకే పెంచాడేమో అనిపించింది. అసలు ఆ మేకప్ అది చూస్తుంటే భయపడ్డారు. రాక్షసుడు మనిషి చాలా సౌమ్యుడు కానీ భయపడే విధంగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు అతను. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఫస్ట్. తర్వాత సౌమ్యతో నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆమెకు తెలీదు. పులి అమృత్ అనే సంగీత దర్శకుడు కమ్ డైరెక్టర్ది ఒక పాట, చిలిపి ఊహకు మురసి, గుర్తుందా పాట? ఆ పాట నేను రాశాను. నేను చాలా సినిమాలకు అప్పట్లో మాటలు పాటలు కథ అందించినవాడిని. 36 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను. అయితే ఆ పాట సౌమ్య పాడింది. సో ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ సౌమ్య ఇప్పుడు ఇందులో సింగిల్ కార్డ్, తన ఒక్కమే సింగరు. ఆ సౌమ్యని వాళ్ళు అటు చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఆమె గొంతు విని ఎంతో సంతోషపడ్డాను. ఆమె చెన్నైలో స్థిరపడ్డారట. ఉషా తొలినాలలో నా పాటలు పాడింది, సౌమ్య తొలినాలలో నా పాటలు పాడింది. శుభాకాంక్షలు అండి, చాలా బాగా పాడారు. ఆ ఫీల్, అమ్మవారి గొంతు ఫీల్ తీసుకొచ్చారు మీరు. సో అట్లాగే ఇందులో నటించిన ప్రతి ఒక్క నటినట వర్గం సురభి నాటకాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించారు రాము గారు. ఫస్ట్ నేను అవార్డు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆయన బయోడేటా చూసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక
ఒకసారి ఆయన నాటకానికి వెళ్ళాను. అసలు ఆయన పరకాయ ప్రవేశం చేస్తూ నటిస్తున్న తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎంత గొప్ప నటుడు ఉన్నాడు ఆయనలో. అసలు ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర చిన్నదే, కానీ ఎంతో పెద్ద పాత్ర చేయగలటువంటి స్టామినా, స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తి ఆయన. సో రాము గారికి చాలా బంగారు భవిష్యత్తు ఉంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమా తీసుకురావడం ఒక ఎత్తు అయితే, రిలీజ్ చేయడం ఒక ఎత్తు, దాన్ని 25 రోజులు థియేటర్లో నిలబెట్టడం మరొక ఎత్తు. రాము గారు, మీ గురించి చెప్తున్నాను, వినాలి మీరు. అయితే ఈ సినిమా 25 రోజులు థియేటర్లో నిలబెట్టడం రాము గారి ఘన విజయం. ఎందుకంటే ఈరోజు సినిమా తీయడం గొప్ప కాదు, సినిమాని థియేటర్లోకి పంపడం ఒక విజయం అయితే, సినిమాని 25 రోజులు నిలబెట్టడం ఇంకొక విజయం. దానికి నిర్మాత గారు కారణం. సో వారికి, రోజారాణి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, రాము గారి పట్టుదలే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇంతకన్నా మంచి మంచి సినిమాలు కూడా రిలీజ్కి రానటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఈ సినిమాని 25 రోజుల సక్సెస్ మీట్కి ఆయన మొదటి విడుదలైన చిత్రం ఇది. అంటే ఆయనకు ఒక పునాది వేసుకున్నాడు. లేట్ వయసులోనైనా ఆయనకి ఇంత మంచి సక్సెస్ దొరికినందుకు, ఆ వచ్చిన కళాకారులందరికీ లైఫ్ ఇచ్చే ప్రయత్నం ఆయన చేసినందుకు ఆయనను అభినందిస్తూ, ఇంకా మున్ముందు ఇంకా మంచి మంచి సినిమాలు ఆయన నుంచి రావాలని కోరుకుంటూ, ఇవాళ అతిథుల గురించి కూడా చెప్పాలి కదా. మాకు వెన్నుదండు ఉండే ఎప్పుడు రేలంగి నరసింహారావు గత ప్రోగ్రాంలో ఉన్న ముఖ్య అతిథి, అట్లాగే మా సాయి వెంకట్, ఆయన బ్యానర్కి సంతకం పెట్టిన ఆయన. అప్పటి నుంచి మాకు ఒక అన్నదమ్ముల్లాగా, రామలక్ష్మణులాగా మేము ఇద్దరం ఉంటాం. ఎక్కడున్నా ఆయన కలిస్తే బల్లెం ఎక్కడని అడుగుతారు, బల్లెం ఎక్కడ కలిస్తే సాయి వెంకట్ ఎక్కడని అడుగుతారు. అట్లాంటి బంధం మా ఇద్దరిది. సో అట్లాగే తిరునగర్ శ్రీనివాస్ గారు, జంధ్యాల గారు, విజయ్ గారు, వీళ్ళందరి సహచర్యాలు ఈ కార్యక్రమంకి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. పిలిచి గౌరవించినందుకు రాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిఆర్ఓ మూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ సహకారం మాకు ఉండాలని దయచేసి కోరుకుంటూ నమస్కృతులు. గాలి సినిమా ట్రైలర్ లాంచ్లో కూడా ఉన్నాను, రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉన్నాము. రాముతో దాదాపు ఇప్పుడే చెప్పాడు 2008లో రవీంద్ర భారతి అని, దాదాపు అంటే 18 సంవత్సరాలు. ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడాలి. సినిమా నేను కొన్ని సంవత్సరాలుగా దాదాపు నేను 600 సినిమాలకి బ్యాక్ బోన్గా ఉండొచ్చు, స్పాన్సర్గా, రకరకాలుగా వచ్చే చిన్న సినిమా రిలీజ్లో కానీ, విడుదల విషయంలో కానీ, హెల్ప్ చేయడంలో కానీ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి 600 సినిమాలకు ఉండొచ్చు. సో దాదాపు ఒక 200 సినిమాల వరకు నేను చెప్పాను. సినిమా రిలీజ్ టైంలో అనుభవం ఏంది, సినిమా ఎలా రిలీజ్ చేయాలి, అసలు సినిమాని ఎలా నిలబెట్టాలి అని. బట్ ఒక్కరు కూడా వినలేదు. ఇక్కడ చెప్పే ఫిలిం ఇండస్ట్రీలో చెప్పే కొన్ని మాఫియా వాళ్ళ మాటలు తప్ప వాళ్ళు ఎప్పుడు ఒక ఊహలో ఉండేవాళ్ళు. 100 థియేటర్ రిలీజ్ చేయాలంటే వీళ్ళు నమ్మేవాళ్ళు. 100 థియేటర్లో అసలు జనం వస్తారా రారా వీళ్ళకి తెలియదు. 100 సినిమాలు అనగానే టెంప్ట్ అయిపోయి 100 థియేటర్లకి క్యూబ్కి డబ్బులు కట్టేస్తారు యూఎఫ్ఓకి. తెల్లారి చూస్తే అది 10 థియేటర్లో కూడా సినిమాలో ఉండదు. 90 థియేటర్ల పైసలు క్యూబ్కి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా థియేటర్లో వేయకపోతే రిటర్న్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే తెల్లారి ప్రొడ్యూసరు లాస్ అయిపోయి కనిపించాడు కాబట్టి. సో ఇలాగా లక్షల రూపాయలు రిలీజ్ టైంలో మోసపోతున్నారు. అలా కాదు, అది కాదు పద్ధతి అని నేను చెప్తే ఎవ్వరు కూడా వినలేదు. ఎందుకు వినరు అంటే ఆ ఊహ అట్లుంటుంది. మా సినిమా 100 థియేటర్ రిలీజ్ అవుతుంది, ఒక ఇమాజినేషన్లో ఉంటారు. రేపు 100 థియేటర్లు మొత్తం 2 రాష్ట్రాల్లో నా సినిమా కనిపిస్తుందని ఉత్సాహంతో ఉంటాడు. 100 థియేటర్లకి క్యూబ్లకు డబ్బులు కడతారు. పోస్టర్లకి ఈ మధ్య మేము చాలా మీటింగ్స్ పెట్టాం. పోస్టర్లు 6 షీట్లు ఇవన్నీ థియేటర్లకు పంపిస్తారు. ఒక్క థియేటర్ వాడు కూడా పోస్టర్ వేయడు, ఒక్క థియేటర్లో కూడా పోస్టర్ పడదు. కానీ వీడు మాత్రం 6 షీట్లు, 4 షీట్లు, 2 షీట్లు, సింగిల్ షీట్లు ప్రతి థియేటర్కి పంపిస్తాడు. దాదాపు 5 లక్షల రూపాయలు పోస్టర్ల ఖర్చు అవుతుంది. దాదాపు 5-6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు క్యూబ్లో యూఎఫ్ఓలో కడతారు. ఇవన్నీ కట్టిన తర్వాత తెల్లారి పోస్టర్ ఎక్కడ కనిపించదు. వీడికి చెప్పుకోవడానికి ఒక 5 థియేటర్లలో రాత్రి 10:30 షో, 10:50 షో, 11 గంటల షో ఇస్తారు, లేదా ఇంకోటి ఎక్కడో షో ఇస్తారు. ఇది జరుగుతున్న తంతు. తెల్లారి చూస్తారు కల్లా
ఏం సార్ ఏమైంది అంటే నాకు 2 డేస్లో మళ్ళీ వచ్చి చెప్పండి అంటే నాకు 2 రోజులు నేను ఏమైతే స్టోరీ నన్ను రికార్డ్ చేసుకోమని చెప్తాను. నేను చెప్పింది 2 రోజుల తర్వాత జరిగేది నేనేం చెప్పాను అదే తీసుకొచ్చి మళ్ళీ నాకు నిజం సార్ మీరు చెప్పారు, కానీ ఒక్కడు నమ్మడు. మొదలు చెప్పితే మాత్రం ఎవడు వినడు, ఒక్కడు నమ్మడు. ఇలా ఉంటుంది. ఏం సార్ నేను యూట్యూబ్లో సాంగ్ పెడితే 20 లక్షల మంది చూసిర్రు, చూడండి రేపు పొద్దున సినిమాకి థియేటర్ హౌస్ఫుల్. నేను కావాలని నేను రోజు బుక్ మై షో కంపల్సరీ చూస్తాను, ప్రతిరోజు సెర్చ్ చేస్తా ఏ సినిమా ఎన్ని టికెట్లు తగ్గినాయి. ఇవాళ 100 కోట్లు 200 కోట్ల సినిమా కూడా శుక్ర శని ఆదివారమే సినిమా, సోమవారం నో. 10-20% కూడా పబ్లిక్ ఉండదు, అక్యుపెన్సీ ఉండదు. సింగిల్ థియేటర్లు అయితే ఇంకా ఘోరం. అందుకే ఇవాళ మీటింగ్లు పెట్టుకున్నారు. వచ్చే రోజుల్లో సింగిల్ థియేటర్లు ఒక కళలాగా చెప్పుకునే రోజులు వస్తాయి. ఓహో గతంలో సింగిల్ థియేటర్లు ఇట్లా ఉండేటివి, మేము చిన్నప్పుడు ఇప్పుడు చెప్తాం కదా, అప్పుడు 40 ఏళ్ళ కింద అప్పుడు ఏంది ఉసుకలో కూర్చునేవాళ్ళం 50 ఏళ్ళ కింద, అదొకటి చరిత్ర. అప్పుడు ఏసీలు ఫ్యాన్లు ఇట్లా తిప్పేవాళ్ళు. అలాగే వచ్చే రోజుల్లో సింగిల్ థియేటర్ అనేది ఒక చరిత్ర. అదంతా ఊహించుకోకుండా ఏం చేస్తారంటే నిర్మాత ఇక్కడ చెప్పే కొంతమంది మాటలు నమ్మి వాడు 100 థియేటర్లు 200 థియేటర్లు అంటే నమ్మి డబ్బులు కట్టేస్తాడు. సో అలా మోసపోతూ ఉన్న టైంలో ఇలా ఒక్క మగాడు అని ఎందుకు సన్మానం చేసిన అంటే ఫస్ట్ టైం నేను ఇన్ని 100 సినిమాల్లో ఇన్ని సంవత్సరాల్లో 25 రోజుల ఫంక్షన్ అటెండ్ అవ్వడం ఈజ్ ఓన్లీ వన్ బల్లెం. కారణం ఏంటి అంటే నేను ఏదైతే ప్లాన్ ఎవరికైతే చెప్పానో ఆ ప్లాన్ అమలు చేసింది, ఏడంగా చేసిండో ఎట్లా చేసిండో తెలియదు. బట్ 25 రోజులు ఏదో చాలామంది చెప్తారు నాది సినిమా హిట్ అంటాడు, వాడు ఎక్కడో ఏది అనంతపురంలోనో లేకపోతే ఎక్కడనో దగ్గర సింగిల్ థియేటర్లో వేసి 25 రోజులు అయిందంట. కాదు, హైదరాబాద్లో మల్టీప్లెక్స్లో నేను ప్రతిరోజు బుక్ మై షోలో చూసిన గాలి అనే పోస్టర్ ఉంది, సినిమా ఉంది. నేను ఎప్పుడు చూసినా 50% అక్యుపెన్సీ ఉంది ఎవ్రీ డే. నేను చూసిన ఈయన 25 రోజులు నాకు 10 రోజుల కింద ఫోన్ చేశారు, 25 రోజులు ఫంక్షన్ చేస్తుండా ఏంది ఎక్కడుంది థియేటర్ అని. ఎవ్రీ డే చూసిన కొంపల్లిలో మీ థియేటర్ ఉంది సినీ, దాంట్లో 50% అక్యుపెన్సీ నేను చూసినప్పుడల్లా. సో అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 కోట్లు 200 కోట్ల సినిమాకే దిక్కులేదు 25 రోజుల ఫంక్షన్. అట్లాంటిది ఒక గాలి అనే సినిమా ఈ రోజు కూడా హైదరాబాద్లో పోస్టర్లు ఉన్నాయి. నేను పొద్దున కూడా చూసిన మొత్తం పోస్టర్లు, కుకట్పల్లి జయంట్ ఎక్కడ చూడు గాలి, ఆమె దేవత ఫోటో వేసేసి మొత్తం నింపేసి, బుక్ మై షోలో కూడా ఆమెదే ఫోటో వేసేసిన. అంటే ఎంత సంతోషంగా వచ్చింది అంటే నేను ఈరోజు నాకు వేరే పనున్నా కూడా నేను ఈ 600 సినిమాలల్లో సినిమా రిలీజ్ చేసినాక నాకు ఎవరు మళ్ళీ కనిపించలేదు. కనిపించి 25 రోజుల ఫంక్షన్ చేసిన, అందుకే నేను ఏకైక ఒక్క మగాడు టైటిల్ ఇచ్చిన. అందుకే గ్రేట్ అండి. సినిమా తీయడం గొప్ప కాదు, ఇక్కడ గాలి చిత్రం 25వ రోజు చేరుకొని విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా మన ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు గారు, అలాగే అతిథులు లయన్ సాయి వెంకట్ గారు, అలాగే బల్లెం వేణుమాధవ్ గారు, ఇతర అతిథులు అందరికీ నమస్కారం. అలాగే చేసిన అతిథులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గాలి చిత్రం అందరూ కొత్త వాళ్ళు చేసిన సినిమా చాలా కొత్తగా ఉంది. మంచి కథాంశంతో సినిమాని రాము గారు నడిపించారు. తనే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండి ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. రాము గారు మొదట మా మేడం నటిస్తానని ముందుకొచ్చింది. వారితో ఆ పరిచయ క్రమంలో వారి భరోసాతో చిత్ర నిర్మాణానికి కూడా అడుగు వేయడం జరిగింది. అలా ఒక 1 year పాటు రాము గారితో ఈ చిత్ర ప్రయాణం జరిగింది. నేడు ఈ దశకు తీసుకొచ్చిన రాము గారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. గౌరవనీయులు మరియు అభినందనీయులకి నా నమస్కారాలండి. సభకు విచ్చేసిన కళాకారులకి, కళాభిమానులకి, మీడియా ప్రముఖులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
నేను ఈ సినిమా ఇంత దూరం వస్తుంది అని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఒక ఉత్సాహము, నేను చేయగలను, నేను ప్రూఫ్ చేసుకోవాలి అనేది నా మనసులో ఉన్న దాన్ని రాము గారు ఇచ్చిన పాత్ర ద్వారా సార్ బయటికి తీసుకురావడం నాకు సంతోషమే. ఏ పాత్రనైనా నేను చేయగలను అనే ఒక కసిని నాలో తీసుకొచ్చింది రాము గారే. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఎలా యాక్ట్ చేయాలి, ఎంత పవర్ఫుల్గా మాట్లాడాలి అనేది ప్రతిదీ కూడా తను చేపించారు. తను సార్ చెప్పినట్టుగా నేను చేశానని అనుకుంటున్నాను. బాగా చేశారు అని మీరందరూ ప్రశంసించడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నమ్మకం కూడా కలిగింది. సార్ ఇంకా చాలా సినిమాలు తీయాలని, సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. మా ప్రెస్కి మా పిఆర్ఓ మూర్తి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం నాకండి. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయం నాకండి. వీరందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. నాకు నిన్న విజయ్ గారు ఫోన్ చేసి, ఏమండి ఇలాగా 50 రోజులు 25 డేస్ ఫంక్షను గాలి, మీరు ఆ రోజు మిస్ అయ్యారు ఫంక్షన్కి రావడానికి, ఏదో వేరే ఫంక్షన్ ఉందని, దీనికి తప్పకుండా రావాలి అన్నారు. నాకు వెంటనే వెళ్ళాలి అని అనిపించిందండి. టు బి ఫ్రాంక్, నాకు ఈవేళ కారు లేదని నాకు తెలుసు, మా మిస్సెస్ ఏదో పర్చేసింగ్కి వెళ్తుందని తెలుసు. అయినా కూడా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని నాకు అనిపించిందంటే, ఒక చిన్న సినిమా నవేడేస్ 25 రోజులు ఆడిందంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను అప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. 1971 నుంచి నేను ఇండస్ట్రీని చూస్తున్నానండి. అప్పుడు నేను ఒక సినిమా తీశాను, సోషో ఫ్యాంటసీలు 2 తీశాను. కన్నయ్య కెట్టయ్య అని సోషో ఫ్యాంటసీ, మన్మధలీల కామరాజ్ గోలారు సోషో ఫ్యాంటసీ. ఆ రోజు 50 రోజులు ఆడడం, 100 రోజులు ఆడడం గొప్ప, కానీ ఈ రోజు ఈ 25 రోజులు ఆడడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఈ సినిమా ఇందాక ఈ సినిమా నేను చూడలేదు ఇంకానండి. సాంగ్ ఇందాక వేశారు. సాంగ్ చూడగానే, అమ్మవారు రాగానే మొట్టమొదట నా హృదయాన్ని తాకింది మా మిత్రుడు కోడి రామకృష్ణ. అమ్మోరు సినిమాలో ఉంది ఈవిడి చక్కగాను అని నాకు అనిపించిందండి. నిజంగా కూడా సినిమా అందుకునే 25 డేస్ ఆడిందేమో అని నాకు అనిపించిందండి. అది గుర్తుకొచ్చింది. అది అయిపోయింది. ఈ ఫంక్షన్కి వచ్చే ముందు ఈ సినిమా గురించి కొద్దిగా తెలుసుకోవాలని చిన్న బిట్లు చూశానండి. సుబ్బారెడ్డి గారు గెటప్ అసలు అదిరిపోయిందండి బాబు. అసలు నేనే భయపడ్డాను. నేను మా మనవాడు వచ్చి అలా చూడబోతాడు, వద్దురా ఎన్ని దూరంగా అన్నాను మా మనవాడిని. నిజంగా బాగుందండి. అంటే ఇటువంటి ఎందుకు చెప్తున్నానంటే, నేనండి నవేడేస్ ఏ సినిమా అయినా ఆడలేదు, ఎంత గొప్ప సినిమా తీసినా ఆడలేదండి. కానీ ఈ సినిమా ఆడిందంటే ఈ సినిమాలో గొప్ప విశేషం ఉంది సార్. క్వశ్చనే లేదు, లేకపోతే ఆడదు. అంటే దీనికి పనిచేసిన ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వెనకాలన్న మీ ప్రొడ్యూసర్ కానీ గ్రేట్ అండి. వారికి నేను అభినందనలు తెలియపరుస్తున్నానండి. నిజంగా కూడా చెప్పాలంటే ఈ చిత్రం 25 నిమిషాలకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు. దీంట్లో నటించిన నటీనటులు అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నన్ను ప్రోత్సహించిన నిర్మాతకి చందా లక్ష్మీనారాయణ గారికి పాదాభివందనం చేసుకుంటూ, మేము మరిన్ని సినిమాలు తీయడానికి మాకు ఉత్తేజాన్ని ఇచ్చిన 25 రోజులు నడవడం, హైదరాబాద్లో 8 థియేటర్లో పడింది ఈ సినిమా. ఐనాక్స్లో వేసిన థియేటర్లో ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మా విజయాన్ని కూడా మాకు ప్రోత్సహించాడు. మా నెక్స్ట్ సినిమాలకు కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ఇంకా అన్నిదానిగా ఉండాలని కోరుకుంటూ సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.